నాకు ఎమ్మెల్యే టికెట్ రాజగోపాల్ రెడ్డి ఇవ్వలేదని ఎమ్మెల్యే మధుల సామెల్ అన్నారు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించానంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారని, ఆయన కంటే ముందు తానే కాంగ్రెస్ లోకి వచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది అధిష్టానం మాత్రమే కానీ రాజగోపాల్ రెడ్డి కాదని విమర్శించారు. మునుగోడులో తన క్యాడర్ కూడా ఉందని, మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు తన క్యాడర్ బాధపడుతోందని ఎమ్మెల్యే మధుల సామెల్ అన్నారు. నల్గొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామెల్ ఉంటాడు. ఖబర్దార్, మాకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని బక్క దిగ్గర కూడా గాని మీరు చిన్నసులు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. నేను కాంగ్రెస్ పడి బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికాల్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరగల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. మేము వెనక నుంచి సావుల తప్పు కొట్టేది మేమే, సంబురాల తప్పులు కొట్టేది మేమే, సమర తప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్టే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను.